బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టేసుకుంటాడు. హౌస్లో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువ క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సిచ్యువేషన్లో తన సింగిల్ కాదంటూ లవ్ స్టోరీ బయటపెట్టాడు. సీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడే తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్లకి ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు 6 ఏళ్లు మేము విడిపోయామా అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటికి రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా. తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయా. షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను అన్నట్లుగా అక్కడ చెప్పాడు కదా. షో అయిపోగానే నీ ముందు నిలబడతా అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్ చేశాడు కదా. అయితే తాజాగా బయటికి వచ్చాక ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విధంగా ఒక ప్రశ్న ఎదురైతుంది. ట్రోఫీ గెలవంగానే మీరు వచ్చేసి డైరెక్ట్గా తన దగ్గరికే వెళ్తా అన్నారు కదా, మరి వెళ్తున్నారా అని ప్రశ్న ఎదురైంది. అందుకు నిఖిల్ వచ్చేసి యాక్చువల్లీ నేను బయటకు వచ్చిన వెంటనే నాకు చాలా పనులు ఉన్నాయి. 1 by 1 అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఫ్యామిలీని సెట్ చేయాలి అండ్ అలానే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేయాలి. అవన్నీ అయిన తర్వాత నేను దాని గురించి ఫర్దర్గా మాట్లాడతాను. ఇప్పుడు దయచేసి ఈ విషయం పైన ఏమీ మాట్లాడద్దు అన్నట్లుగా మీడియాకైతే షాక్ ఇచ్చేశారనమాట. సో దాంతో ఇది చూసిన నెటిజన్లు వచ్చేసి అక్కడేమో అలాగా ఇక్కడేమో ఇలాగా, ఎందుకన్నా ఈ మాటలు, వెళ్ళి కలిసిపోతే బాగుంటుంది కదన్నా, మేము కూడా హ్యాపీ మీరు కూడా హ్యాపీ అన్నట్లుగా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు? వెంటనే ఈ వీడియోని లైక్ అయితే చేసేయండి.